హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళ పాయసం. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. అందుకే స్వామి వినాయకుడికి ఈ పాయసం అంటే అంతలా ఇష్టమేమో. అలాగే ఈ పాయసం తయారు చేయడం కూడా చాలా సింపుల్. మరి పర్ఫెక్ట్గా ఉండ్రాళ్ళ పాయసం చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్యాన్లోకి 1 కప్పు వాటర్ని తీసుకోండి. ఇందులోనే చిటికెడు ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ల పంచదారను కూడా వేయండి. ఇలా పంచదార వేయడం వలన ఉండ్రాళ్ళు తీయగా టేస్టీగా వస్తాయి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని వేసి వాటర్ని వేడవనిద్దాం. చూడండి, వాటర్ ఇలా వేడవడం స్టార్ట్ అయ్యాక 1 కప్పు బియ్యం పిండిని వేసి బాగా కలపండి. ఈ రెసిపీ కోసం వాటర్ని పిండిని ఈక్వల్గా తీసుకోండి. ఇలా కలిపాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కాస్త చల్లారనిద్దాం. పిండి మొత్తం చల్లారాక పిండిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు పిండి మొత్తం చిన్న చిన్న బాల్స్లా ఉండ్రాల్లా చేసుకుందాం. ఇలా ఉండ్రాళ్ళన్నీ చేశాక ఒక బౌల్లోకి 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకుని వేడి చేయండి. ఇందులోకి 2 టీ స్పూన్ల కిస్మిస్లను, 2 టీ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని, అలాగే 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేపండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక నెయ్యితో సహా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇదే గిన్నెలోకి 300 ml వాటర్ని తీసుకుని వేడి చేయండి. సుమారు 1 గ్లాస్ వాటర్ పడుతుంది. వాటర్ ఇలా మరుగుతుండగా ఉండ్రాలను వేసుకుందాం. మూత పెట్టి 4-5 నిమిషాలు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత 1 కప్పు పాలను యాడ్ చేసుకుందాం. మరో 2 నిమిషాలు ఉడికించండి. పాయసం చిక్కగా అవడానికి 3 టీ స్పూన్ల బియ్యపు రవ్వను వేయండి. మీరు బియ్యపు రవ్వ కోసం బియ్యాన్ని 1 అరగంట నానబెట్టి మిక్సీలో వేసి రవ్వలా చేసి వేయొచ్చు, లేదా డైరెక్ట్గా రెడీమేడ్గా దొరికే బియ్యపు రవ్వను కూడా యూజ్ చేయొచ్చు. బియ్యపు రవ్వ వేశాక ఒక 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత 1 కప్పు తరిగిన బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. కొత్తగా చేసేవారు ఇలా స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేయడం వలన పాలు విరిగిపోకుండా పాయసం చక్కగా వస్తుంది. బెల్లం కరిగిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 2 నిమిషాలు ఉడికించండి. చివరిగా 1/2 టీ స్పూన్ యాలక్కుల పొడిని, అలాగే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా డోరూరించే ఉండ్రాళ్ళ పాయసం తయారైపోయింది. ఇలా మనం వినాయక చవితికి లేదా వట్టి రోజుల్లో గణపతికి నైవేద్యంగా కూడా చేయొచ్చు. తీపి తినాలనిపించినప్పుడు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ టేస్టీ ఉండ్రాళ్ళ పాయసం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.